దేవుడికి నైవేద్యంగా పెట్టే ఈ దద్దోజనాన్ని ఇలా తయారు చేసుకున్నారనుకోండి, చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా, సింపుల్‌గా అయిపోతుందండి. ముందుగా కుక్కర్‌లో ఒక కప్ దాకా బియ్యం వేసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత ఒక కప్‌కి 3 కప్పుల వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత అన్నానంతా కూడా మెత్తగా మెదుపుకొని, తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవంతా కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని, ఫ్రెష్‌గా తోడుపెట్టుకున్న 2 కప్పుల పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే ఒలిచిపెట్టుకున్న దానిమ్మకాయ గింజలు ఒక కప్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. పోపు కోసం బాండీలో ఒక టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 4, 5 ఎండుమిర్చి, అలాగే 10 దాకా మిరియాలు వేసుకోండి. అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చల్లారనిచ్చేసి తర్వాత ఈ పెరుగులో కలుపుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకొని మన దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చాలా చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి.